పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండేది అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు? మరి పోయినసారి 9 రోజులు వేసినా అని డైలాగ్ కొట్టినావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. 6 నెలల కింద పడాల్సిన రైతు బంధు ఇప్పటికి వల్లే కేవలం 5,000 కోట్లు మాత్రమే పడ్డాయి. ఇంకా 4,000 పడాలి. బడా కాంట్రాక్టర్లకు ఉంటాయి కానీ రైతులంటే నీకు ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న ఒక విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఒకటి ఏమన్నాడంటే కాళేశ్వరం కుప్పగూలింది అన్నాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు, కాళేశ్వరం 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అన్నాడు. నిన్న మాత్రం ఒక సత్యం చెప్పిండు. మేడిగడ్డ 2 పిల్లర్లు గుంగినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, కాళేశ్వరం వాడుకుంటాము అన్నాడు. మరి కుప్పగూలితే 2 పిల్లర్లు రిపేర్ అవుతుందా? కుప్పగూలితే మొత్తం కూలిపోవాలి కదా. కాళేశ్వరం మొత్తం కూలిపోతే మొత్తం కొత్తగా కట్టాలి. కూలేశ్వరం అయిందంటే మొత్తం కట్టాలి కదా కొత్తగా. మొత్తం కుప్పగూలిపోయిందంటే మరి మొత్తం 1,00,000 కోట్లతో కొత్తగా కట్టాలి కదా. నిన్నేమంటుండు? 2 పిల్లర్లు పోయినాయి, దాన్ని రిపేర్ చేస్తాం, తొందరగా రిపేర్ చేసి వాడుకుంటాం. అది కూడా నీకు ఎప్పుడు సోయొచ్చింది? సైంటిస్టులు, వాతావరణ శాఖ రాబోయే సంవత్సరం సూపర్ ఎలినో ఉండబోతుంది, తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితులు ఈ దేశంలో రాబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తే గప్పుడు నీకు సోయొచ్చింది. గప్పుడు నీకు కాళేశ్వరం గురించి యాదికొచ్చింది. అసలు నీకు ఎప్పుడు కాళేశ్వరం గురించి నీకు ఒక క్లారిటీ రాలే. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, నీకు ఇప్పటికన్నా క్లారిటీ వచ్చింది అనుకున్నా. నీకు ఏ తెలియదు, నా బి తెలియదు. కాళేశ్వరం గురించి నీకు ఏబిసిడీలు కూడా తెలివై. నీకు ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించిండ్రు అంటే, కాళేశ్వరం 3 లెవెల్స్లో పనిచేస్తుంది. మంచి వర్షపాతం ఉంటే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి, మిగతా ఈ కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేయాలి. తీవ్ర కరువు దుర్భిక్షం ఉంటే అప్పుడు మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్. మంచి వర్షాలు వస్తే మిడ్ మానేర్, యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేయాలి. లాస్ట్ 2 years వర్ గుడ్. అందువల్ల ఎంఎంఆర్కేలే మోటార్ లాంచ్ చేసినాం, మల్లన్న సాగర్ నింపినాం, కొండపోచమ్మ సాగర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, అనంతగిరి నింపినాం, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు కాళేశ్వరం ద్వారా ఇప్పుడు ఈ నిమిషానికి కూడా అందుతున్నది. ఇప్పుడు ఎలినో వస్తుంది కదా, మేడిగడ్డ అవసరం నీకు గుర్తొచ్చింది. ఇప్పుడు పరిగెత్తిన నువ్వు. ఇదేదో 2 ఏళ్ల కింద పోయి ఉంటే ఈ పాటికి మరమ్మత్తు అవుతుండే, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుండే. కాళేశ్వరం అంటే ఏంది? 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం, వీటన్నిటి సమాహారం కాళేశ్వరం. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. 1.5 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం. సో ఇంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు 2 పియర్లు పోతే ఇంతకాలం కూలేశ్వరం అని, కుప్పగూలిందని, 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని డైలాగులు కొట్టినావు. నువ్వు నిన్నగాక మొన్న మూసీకి నీళ్లు తెస్తా అని 8,000 కోట్లతో కొబ్బరికాయ కొట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం